హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి వీడియోలో పచ్చడి రెసిపీ అండి. సీమ వంకాయతో నోరూరిపోయే విధంగా చేసుకోవాలి, కానీ చాలా చాలా టేస్టీగా కుదురుతుంది. ఎక్కువగా మనం పుదీనా పచ్చడి, టమోటా పచ్చడి చేస్తూ ఉంటాం కదా, దీంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒక సీమ వంకాయని తీసుకుంటున్నాను. దాన్ని మధ్యకు కట్ చేసేసుకొని ఆ గింజ పార్ట్ అంతా నీట్గా తీసేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. పచ్చడి అంటేనే మనకు నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి కదా చూస్తూ ఉంటేనే. ఈ విధంగా తీసేసుకొని పైన చెక్కు తీసేసుకోవాలండి. ఆ పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. లేదా తురుముకొని కూడా పెట్టుకోవచ్చండి మనము, తొందరగా వేగిపోవడం కోసం. ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ వరకు జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు, సీమ వంకాయ ముక్కలు వేసుకొని మనం మగ్గించుకోవాలండి. తొందరగానే కుక్ అయిపోతుందండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. మనం ఎండుమిరపకాయలు కూడా ఎందుకు వేసుకోవాలి అంటే, వెజిటబుల్ అనేది చాలా కమ్మగా ఉండే వెజిటబుల్ కదండి ఇది. కాబట్టి కారం అనేది ఉంటేనే అన్నంలోకి చాలా బాగుంటుంది. అందుకే మీరు 2 వేసుకున్నారనుకోండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టేస్టీగా ఉంటుంది. చూడండి, నైఫ్తో ఒకటి ఇలా గుచ్చితే మీకు తెలిసిపోతుంది. ఒక 60% వరకు కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర, 2 టమోటాలని కట్ చేసి వేసుకోండి. కొద్దిగా చింతపండు, ఆ పచ్చడికి తగ్గట్టుగా ఉప్పు ఇక్కడే వేసేసుకోవాలండి. మొత్తం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించేసుకోవాలి. దాదాపు 5-6 నిమిషాల్లో కుక్ అయిపోతుందండి. ఎక్కువ లేట్ ఏం పట్టదు. చల్లారిన తర్వాత మీ దగ్గర రోలు ఉంటే రోట్లో నూరుకోండి, ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడైతే మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరి నున్నగా కాకుండా. నేను ఇక్కడ పోపు కూడా వేయట్లేదండి, అయినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్ అనేది. ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. పచ్చడంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే కదా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి అద్దిరిపోయే పచ్చడండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మరొక రెసిపీని చూద్దామండి. ఏం లేదు, క్షణాల్లో అయిపోయే మిక్చర్ అనమాట. చాలా క్విక్గా ఏదైనా మిక్చర్ అయిపోతుంది అంటే అది కార్న్‌ఫ్లేక్స్ మిక్చరే కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్ ఫేవరెట్ అనమాట. ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. ఒక కప్పు పల్లీలకి 3 కప్పుల కార్న్‌ఫ్లేక్స్ తీసుకుంటున్నానండి. అప్పుడే కరెక్ట్‌గా సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు, ఒక తెల్లగడ్డ నుంచి తీసుకున్న పాయల్ని కచ్చా పచ్చాగా అలా దంచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఈజీనే కదండీ ఈ మిక్స్చరు, అందరికీ తెలిసిందే. కానీ కారం ఎలా పెట్టుకోవాలి అనేది నేను చూపించబోతానండి. స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా అన్ని బ్యాచుల్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. కానీ కార్న్‌ఫ్లేక్స్ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుందండి. బాగా ఆయిల్ అనేది పడుతుంది దీనికి. కానీ టేస్టీగా ఉంటుంది కదా. చూడండి, అన్నీ ఫ్రై చేసేసి ఈ విధంగా టిష్యూ పేపర్ పైన వేసి పెట్టుకున్నామంటే కొంచెం ఎక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఎక్సెస్ ఆయిల్ అంతా ఆ పేపర్ అంతా పీల్చేసుకుంటుంది. దీని తర్వాత పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. పల్లీలను ఎప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో కాకుండా. అప్పుడే మీకు లోపలి వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. మిక్స్చర్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే పల్లీలే కదా. పల్లీలు వేయడం వల్ల మిక్స్చర్ టేస్ట్ అనేది అమాంతం పెరిగిపోతుంది. అది లేకపోతే ఇంకా మిక్స్చర్ టేస్ట్ అనేది ఉండదు కదా. మీకు కూడా అంతేనా? పల్లీలంటే చాలా ఇష్టమా? మిక్స్చర్లో పల్లీలు మాత్రమే ఏరుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము. ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేస్తే చల్లారిన తర్వాత ఇంకా డార్క్గా అయిపోయి తినేటప్పుడు మాడిపోయినట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి. అంతే అండి. చివరగా కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే మిక్స్చర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంతవరకు నార్మల్ ప్రాసెసే. ఇప్పుడు చూడండి, ఇందులో మనం కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు, కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, బావుంటుంది. ఇప్పుడు వేరొక బాండ్లీ పెట్టుకొని అందులో కొద్దిగా తెల్లగడ్డ ఫ్రై చేసుకుంటే చాలా బావుంటుందండి, ఎక్కువ ఆయిల్‌లో కాకుండా. అందుకని మరొక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని
మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఏమంటే తెల్లగడ్డ ఫ్లేవర్ వల్లే మిక్స్చర్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోయినట్లు ఉన్నాయి కానీ లేదండి అవి బావుంటాయి. ఇలాంటి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే. వేడికి ఇంకొంచెం కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఒక సైడ్‌కి పెట్టేసుకొని, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పల్లీలు, కార్న్‌ఫ్లేక్స్ అన్నిటిని వేసేసుకొని, మనం కారం అనేది పెట్టుకుంటే బావుంటుంది. చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువే అబ్జర్వ్ చేసింది కదా! ఇప్పుడు ఆ కరివేపాకు, ఉప్పు, కారం అనేది వేసేసుకోవాలి. ఎప్పుడైనా లంచ్ బాక్స్‌లోకి ఇవ్వడానికి లేదా ఈవినింగ్ స్నాక్స్‌గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కార్న్‌ఫ్లేక్స్. ఉప్పు, కారం నేనిక్కడ అర స్పూన్ వరకు కారము, సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళుంటే ఫస్ట్ కొంచెం ఈ విధంగా కొద్దిగా వేసేసుకొని కలిపేసేసి, కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి. మీకు కూడా ఒకవేళ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఉంటే ఈ టిప్ ఉపయోగపడుతుందని చూపించాను. నేనైతే ఇప్పుడు కొద్దిగా మా అత్తమ్మకి తీసేసుకుంటున్నాను. ఆవిడ కారం చాలా తక్కువ తింటారని. కొద్దిగా తీసేసుకున్న తర్వాత మరొక స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని కలిపి పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి పచ్చడి ఇది ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా క్రంచీగా, టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్.